ఆస్తి మీ పేరున రాయకుండా దత్తు చేసుకున్న విజయ్ పేరున రాశారు. నిన్నెక్కడో చూసినట్టుంది. నువ్వు విజయ్ కదూ? నారాయణ గారు, మీకు సెపరేట్ గా వేరే సెల్ అరేంజ్ చేశాం. కావాలంటే మీరు అందులో ఉండొచ్చు. అక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. సార్, వీడు బాగా ఎమోషనల్ టైప్. ఏదైనా తప్పు అనిపిస్తే వదిలిపెట్టడు. అందుకే వీడు సగం జీవితం జైల్లోనే గడిచిపోయింది. ఇంకో వారం రోజుల్లో వాడు రిలీజ్ అయి వెళ్ళిపోతాడు. వాడెవరూ లేరు అనాథ. వాడు అనాథ కాదు, నా పెద్ద కొడుకు. విజయ్, ఇలా రా. రారా, నువ్వు పెద్ద సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఇలాంటి ఒక తప్పు చేసి నేరస్తుడిగా మారినందుకు నీకు సిగ్గుగా లేదా అని నువ్వు అడగొచ్చు. నేను సిగ్గుపడను. ఎందుకో తెలుసా? తండ్రి మంత్రి కదా అని ఆ వెధవ చెయ్యని తప్పు లేదు. నేను 2 సార్లు పట్టుకుని సెల్లో పెట్టాను, మారలేదు. ఒకసారి మోకాల కింద షూట్ చేశాను, అయినా మారలేదు. ఇక వీడు మారడని గుండెల్లో గురి చూసి కాల్చాను. అందుకే ఇక్కడున్నా. రై, ఒక్కటి మాత్రం నిజం, అన్ని విషయాల్లోనూ మనకి న్యాయం జరగదు. కానీ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. ఆ ధర్మం గెలవటం కోసం చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడంలో తప్పే లేదు. నీ తమ్ముళ్ళేరా చూడటానికి వచ్చారు. నీ గురించి తరచూ చెప్తుంటాను. మీ అమ్మ ఆఖరి రోజుల్లో నిన్ను చూడాలని తలడిల్లిపోయింది. దానికి అదృష్టం లేదు. సారీ నాన్న, ఫారిన్ డెలిగేట్స్ ఊళ్ళోకి వచ్చారు, అందుకే ఎన్నాళ్ళు రాలేకపోయాను. కానీ మీ కేసు గురించి అన్ని విషయాలు వకీల్తో డీటెయిల్ గా మాట్లాడాం. మనం తప్పకుండా గెలుస్తాం. అది సర్లేరా. వీడెవరో తెలుసా? మీ అన్నయ్య విజయ్, నా పెద్ద కొడుకు. రై, ఏంటా పని? రారా పోరా అని పిలవాల్సిన వాళ్ళకి దండం పెడతావేంట్రా? అన్నయ్య, కానీ జైల్లో ఖైదీగా వీడు నాకేసే. ఈ లోకంలో చట్టం, న్యాయం, ధర్మం, నీతి అని మాట్లాడితే ఫలితం ఇంతే. త్వరలో బయటకు వచ్చేస్తాడు. వచ్చాక మనతోనే ఉంటాడు. డాక్టర్ కుమార్. ఎస్ డాక్టర్. ఈ పోలీస్ ఆఫీసర్ నారాయణకి హార్ట్ అటాక్ రావడం ఇది 3వ సారి. నాన్న, నేను డాక్టర్తో మాట్లాడాను. భయపడ్డానికి ఏం లేదన్నారు. మీరు దిగులు పడొద్దు. తప్పుగా అనుకోకండి నాన్న. మీకేదైనా అయితే తర్వాత మా మధ్య ఆస్తి విషయంలో గొడవలు రాకూడదు కదా. అందుకే ఒకేకని వెంట పెట్టుకొచ్చాం. ఇది నార్మల్ ప్రొసీజరే నాన్న. మీ నాన్నగారు పోయారు.
ఎందుకు ఇలా చేశారు? ఆ రోజు నేను అనాథని, మీరెవరో నాకు తెలీదు. ఎందుకు వచ్చినా చూశారు? తల్లిదండ్రుల ప్రేమంటే ఏంటో నాకు తెలీదు. ఎందుకు నాకు అది తెలియచేశారు? ఆ ప్రేమ తగ్గకుండా అలాగే ఉండిపోవాలనే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. ఆ తప్పే, కానీ ఆ తప్పుకి ఇది చాలా పెద్ద శిక్ష. ఎందుకు ఎందుకు మళ్ళీ నన్ను అనాథం చేశారు? నాకు ఇంకెవరున్నారు? ఆస్తి మీ పేరున రాయకుండా దత్తు చేసుకున్న విజయ్ పేరున రాశారు. అవధమాన్ అవధ